యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం. కొత్త నిబంధన పరిశీలనలో ఒక్కొక్క పుస్తకాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గుర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరుచుచు గలిలయ అందంతటా సంచరించాను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదయ అను ప్రదేశముల నుండియు, యొర్దానుకు అవతల నుండియు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా, యేసుప్రభు కొండ మీద ప్రసంగ కూడికను ఒక పథకం ప్రకారం నిర్వహించాడు. ఇదేదో ఒక మహాసభలో ఒక గొప్ప ప్రసంగికుడు అనర్గళంగా బోధించినట్టి సభ కాదు. ఆయా ముఖ్యాంశాలు ప్రత్యేకంగా బోధించబడే ఒక తరగతి ప్రత్యేక సమావేశమయ్యుంది. అక్కడ చేరిన వేలాది మంది ప్రజలు వారి సమస్యలు, అవసరతల నిమిత్తం వారి మధ్య సేవ చేస్తూ తానే వారికి ఒక పరిష్కారంగా ఉంటూ వచ్చాడు. ఈ మొట్టమొదటి క్రైస్తవ సమావేశానికి కొంతమందికి ప్రత్యేక ఆహ్వానాన్నిచ్చి వారిని తన దగ్గరకు పిలిచాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనములో ప్రభు శిష్యులకిచ్చిన వ్యక్తిగత ఆహ్వానాలను మనం చదవగలం. ఇక మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లోని ప్రభు బోధన క్రమాన్ని మనం గమనిస్తే మొదటిగా బోధనా సందర్భం, తరువాత బోధనా సారాంశం మనకు కనిపిస్తుంది. అయితే సారాంశములోనే సందర్భం కూడా ఇమిడి ఉంది. ధర్మశాస్త్రము మరియు ప్రవక్తల బోధన వివరణ అంతా ఈ 3 అధ్యాయాల్లో ఇమిడి ఉంది. నైతిక విలువలు, మానవ సంబంధ బాంధవ్యాలను గూర్చి ఎక్కువగా బోధించబడిన ఈ ప్రసంగములో యావత్ లేఖనం యొక్క ప్రాముఖ్యత కనిపిస్తుంది. కొండమీద ప్రసంగములో ప్రభు ఆ జనసమూహములను 2 భాగాలుగా విభజించారు. వ్యక్తిగతంగా ప్రభువుచే ఆహ్వానించబడిన వారు ప్రజల సమస్యలకు, వారి అవసరతలకు ప్రభు పరిష్కారాలుగా, సమాధానాలుగా ఉండాలని ఆశించారు. కొండ దిగువన ఉన్న ప్రజలైతే మనిషి సమస్యలకు, కష్టాలకు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ సందర్భంగా కొండమీద ప్రసంగం నీవెక్కడ ఉన్నావు, నీవెందులో ఉన్నావని మనలను ప్రశ్నిస్తుంది. పాత నిబంధనలో కూడా మొదటిగా నీవెక్కడా అనే ప్రశ్నే వేయబడింది. సమస్యల్లో ఒక భాగంగా కొండ దిగువన ఉన్నావా, లేక కొండపై ప్రభు పరిష్కారాల్లో, జవాబుల్లో భాగంగా ఉండగలుగుతున్నావా? సంఘములో నీ సభ్యత్వం, నీ పరిధిలో నీ ఉనికి ఏ విధంగా ఉన్నది? పరిష్కారంగానా లేక ప్రశ్నార్థకంగానా? కొండమీద ప్రసంగములో ఇట్టి గొప్ప సవాలును ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ విధంగా క్రైస్తవులము కావడములోని అవసరత ఏమిటో మనం అర్థం చేసుకోగలం. ఇక క్రైస్తవులం కావడం అంటే ఏమిటి? క్రైస్తవుడంటే ఏమిటి? క్రైస్తవ్యం అనేది రక్షణ పొందడం ద్వారా కలిగిన స్థాయి లేక పదవి. క్రైస్తవుడనగా క్రీస్తు కొరకు, క్రీస్తుతో జీవించడానికి తీర్మానం చేసుకున్నవాడు. ఇట్టి నిర్ణయము ద్వారా కలిగిన ఆత్మరక్షణ ఉచితమైనది. ఒక్క తీర్మానముతోనే మనకు దొరికేది క్రీస్తులోని రక్షణ. ఒక్క తీర్మానముతోనే ఎట్టి ఖరీదు చెల్లించకే దొరికే ఈ రక్షణనేది ప్రభువును మన హృదయాల్లో, మన జీవితాల్లో చేర్చుకోవడం ద్వారా కలుగుతుందనేది మన కోణములోనిది. అయితే ప్రభు వైపు నుండి, ప్రభు కోణములో నుండి మనం చూస్తే, ప్రభు తన సంకల్పములో, మనిషి కొరకైన తన రక్షణ ఏర్పాటులో మనిషిని చేర్చుకోవడం ద్వారా మనిషికి రక్షణ లభ్యమవుతుంది. ఈ విధంగా నీవు దేవుని సంకల్పములో, ఆయన ఏర్పాటులలో చేర్చబడినప్పుడే ఆయన పక్షంగా లోకానికి పరిష్కారము, సమాధానము కాగలుగుతావు. యేసుప్రభు
గొప్ప దర్శనం కలిగిన మిషనరీ అయ్యున్నాడు. ప్రభు తన దర్శనాన్ని ఇతరులతో పంచుకొనగోరినవాడై తన ఉద్యమాన్ని, తన దర్శనాన్ని నెరవేర్చి సంపూర్తి చేయగలవారిని ఎన్నుకున్నాడు. ఈ విధంగా క్రైస్తవుడు కావడంలోని అవసరతను కొండమీద ప్రసంగములో మనం తెలుసుకుంటాం. తాను ఎన్నుకున్న వారిని తన తరపు పరిష్కారముగా, జవాబుగా తయారు చేయగల పదార్థాలతో నిండిన కొండమీద ప్రసంగాన్ని ధన్యతలతో ప్రభు ప్రారంభించారు. తను ఆశించిన విధంగా వారు తయారు కావడానికి అవసరమైన ప్రాథమిక సత్యాలు ప్రభు పలికిన ధన్యతలే. కొండమీద ప్రసంగం మనలను ప్రారంభం నుండి పరిశీలిస్తుంది. సగము నుండి అక్కడక్కడ కాక మొదటి నుండి మనలను పరిశీలించేదయుంది. మనిషి మానసిక వ్యవస్థ చాలా కఠినమైనది, లేక సమస్యపూరితమైనది. ప్రభు ఎల్లవేళలా చెబుతూ ఉండేవారు. కొండమీద ప్రసంగానికి హృదయమయున్న దేహమునకు దీపమయున్న కన్ను అనే అంశాన్ని గుర్చి ప్రభు మాట్లాడారు. ఈ సత్యాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మానవ మనస్సాక్షికి మానసిక వ్యవస్థను ప్రభు కన్నుతో పోల్చి మాట్లాడారు. బాహ్య శరీర అవయవాల్లో కన్ను ఎంత ప్రాముఖ్యమైనదో, ఆంతర్య జీవితమంతటికి కూడా మనస్సు లేక మనస్సాక్షి ఎంతో ప్రాముఖ్యమైనది. కన్ను తేటగా ఉంటేనే దేహమంతా, జీవితమంతా వెలుగుతో నిండి ఉండగలదని ప్రభు లోతైన విధానములో బోధించారు. కన్ను చెడినదైతే బ్రతుకంతా లేక దేహమంతా చీకటిమయం అవుతుంది. యేసు ప్రభు మాటల ప్రకారం నీవు జీవితాన్ని, అందలి విషయాల్ని దృష్టించే తీరు లేక చూచే విధానం వెలుగు చీకట్ల తేడాను తెలియజేస్తుంది. నీ దృష్టి విధానమే సంతోషకరమైన జీవితానికి, విచారకరమైన జీవితాలకు గల తేడాను తెలియజేస్తుంది. కొండ దిగువన ప్రజలలో ఉన్న సమస్యలు, ప్రశ్నలు, విచారాలు, వేదనలు మొదలైన వాటికి పరిష్కారాన్ని, జవాబును ప్రభు తాను బోధించిన ధన్యతల్లోనే తెలియజేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసించబడివారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. క్రైస్తవులు లేక క్రీస్తు శిష్యులు మరియు సమస్యలకు పరిష్కారాలుగా, ప్రశ్నలకు జవాబులుగా ఉండగోరేవారు కలిగుండవలసిన మానసిక దృక్పథాన్ని, క్రైస్తవ గుణలక్షణ జాబితాను యేసు ప్రభు ఈ 8 ధన్యతల్లో తెలియజేశారు. దేవుని తరపున జవాబుగా, పరిష్కారంగా ఉండగోరే ఏ స్త్రీ అయినా, ఏ పురుషుడైనా కలిగి ఉండవలసిన వ్యక్తిత్వపు నమూనా ఈ ధన్యతలే. ఈ 8 ధన్యతలను క్లుప్తమైన వివరణతో మనం తెలుసుకుందాం. మొదటిగా, ఆత్మలో దీనత్వం యొక్క ధన్యతకు మూలం దేవుని కృపాస్థాయి. దేవుడు మనిషికి నియమించిన కృపాస్థాయి దీవెనకరమై ఉంది. ఆదాము పడిపోకముందు ఆత్మీయమైన ఆశీర్వాదమును, దేవుని కృపను కలిగిన ధన్యుడై ఉన్నాడు. ఇట్టి ధన్యస్థితి తమ మట్టుకు తాము మాత్రమే ఆశీర్వదించబడ్డవారుగా కాక ఇతరులకు కూడా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండగలరు. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండగల స్థితి మొదటి ధన్యతలో ఇమిడి ఉంది. కొండ దిగువన ఉన్న సమస్యల వెలుగులో యేసుప్రభు బోధను మనము అర్థం చేసుకోవాలి. అంటే దిగువన ఉన్న సమస్యను మొదట గమనించి ఆ సమస్యకు పరిష్కారము సదరు బాధితునికి నీవు ఇవ్వాలనుకుంటే మొదటిగా నీవేమిటో నీవు తెలుసుకోవాలి. ఇంతకీ నీవేమిటి అంటే దేవుని కృపను పొందిన ధన్యుడవు. ఇక మనంతట మనము సమస్యలన్నిటినీ పరిష్కరించి ఈ ప్రశ్నలన్నింటికీ జవాబు చెప్పగలమా? మన వల్ల కాదు. అయితే నిజమైన పరిష్కారము, జవాబు అయ్యున్న యేసు ప్రభువుని వారికి చూపిస్తూ నేను కాదు ఆయనే అని వారికి చెప్పవలసి ఉంటాం. నేను కాదు
ఆయనే అనేదే ఆత్మలో దీనత్వం. ఇట్టి దీనులే పరలోకమందు జరుగుచున్నట్టు భూమిపై దేవుని చిత్తాన్ని నెరవేర్చగలరు. అప్పుడే మానవ అవసరతకు క్రీస్తు సమాధానం, క్రీస్తు పరిష్కారం అందించబడుతుంది. పాత నిబంధన పరిశీలనలో మనము మోషే జీవితాన్ని చదివినప్పుడు ఈ దీనత్వపు పాఠాన్ని నేర్చుకోవడానికి మొదటి 40 సంవత్సరాలు పట్టింది. ప్రభువా, నేను కాదు అని చెప్పగలిగిన రెండవ 40 సంవత్సరాల దశలో దేవుడతన్ని తన ప్రజల సమస్యకు పరిష్కారంగా, వారి ప్రశ్నకు జవాబుగా పంపాడు. నేను కాదు అనిన పాఠాన్ని నేర్చుకున్న వారితో దేవుడేదైనా చేయగలడు. కొత్త నిబంధనలో పేతురు కూడా ఇలాంటిదే జరిగింది. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోయినా నేను నిన్ను వదిలిపెట్టను అని అంటూ ఉన్నప్పుడెల్లా ముమ్మారు బొంకి చీకట్లోనికి వెళ్లి సంతాపపడి ఏడ్చి తానేమీ కాదని నేర్చుకున్నాడు. అయితే తన కృపలో ఒకణ్ణిగా చేయడానికి ప్రభు మరణము నుండి లేచాక పేతురును ప్రత్యేకంగా ఒంటరిగా కలిశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయములో పేతురుకు ప్రభు బోధించిన విషయాలు, వారి సంభాషణ మనం చదువుతాం. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ముమ్మారు ప్రభు పేతురును ప్రశ్నించాడు. ప్రభు అడిగే ప్రేమ సామాన్యమైన లోక సంబంధమైన ప్రేమల జాబితాలోనిది కాక అగాపే అనబడిన దైవ సంబంధమైనదయుంది. అప్పుడు పేతురు, ప్రభువా, నీ ప్రశ్నకు అర్థము నీకే తెలుసును అనే పీలియో అనే పదాన్ని ఉపయోగించాడు. నా గొర్రెల్ని మేపడానికి నీలాంటి వాడే కావాలని ప్రభు పేతురును కోరుతూ తన గొర్రెలను మేపమని అడిగాడు. ఆ సందర్భంలో పేతురు ప్రభు వాడుకునేవారిలో తాను కూడా ఒకనని తెలుసుకున్నాడు. మోషే, పేతురు లాంటి వారల జీవితాల్లోని దేవుని కృపాస్థాయిని సూచించే ఆత్మ యొక్క దీనత్వం కనిపిస్తుంది. ఈ దీనత్వం అనేది అర్థం చేసుకోలేనంత కష్టతరమైనది. ప్రభువా, నేను నా సమస్యలను గాని ఇతరులవి గాని పరిష్కరించలేను. మొత్తం ఇవన్నీ కలిపి నీవే పరిష్కరించాలి. నీవే పరిష్కారము, నీవే సమాధానమని మనం చెప్పవలసి ఉన్నాం. ఈ ధన్యతలన్నిటి సారమే మనల్ని లోకానికి ఉప్పుగా, వెలుగుగా చేస్తుంది. ఆయన లేకుండా నేనేమీ కానని మనం తెలుసుకున్నప్పుడే మొదటి ధన్యత పాఠాన్ని మనం నేర్చుకున్నవారం అవుతాం. రెండవ ధన్యత అయిన దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అనే ధన్యతను ధ్యానిద్దాం. ఈ సందర్భంలో ప్రభు కొండ దిగువన గాయపడి బాధ నొందుచున్నవారిని దృష్టిలో ఉంచుకొని మాట్లాడుతూ వచ్చారు. ఇక నీ మట్టుకు గాయము దాని వెంట బాధ తగలకపోతే ఏ విధంగా అట్టివారికి పరిష్కారాన్ని, జవాబును చూపి ఎలా వారికి నచ్చజెప్పగలవు? పాత నిబంధనలోని యోబు గ్రంథ ధ్యానాల్లో శ్రమానుభవానికి 30 కారణాలను ధ్యానించాం. వాటిలో ఒకానొక కారణం తమ మట్టుకు తాము గాయపడి బాధ నొందినవారే అట్టి బాధలో ఉన్న ఇతరుల గాయాలకు సహాయము చేయగలరు. కనికరము గల దైవ సేవకుడిగా ఇతరులకు సహాయం చేసి వారి బాధలను అర్థం చేసుకోవడానికి నీకు ఇట్టి దుఃఖ అనుభవాలు సహాయం చేస్తాయి. వారితో కలిసి అనుభవించడం అనే అర్థముతో కూడి ఉన్న ఇట్టి సేవలో బాధను, గాయాలను అనుభవించడం ఒక భాగమైంది. దుఃఖపడివారు ధన్యులు అనే ఈ 2 ధన్యతల్లో కనికరము యొక్క నిర్వచనానికి మించిన అర్థముంది. ఎందుచేత అనగా మోషే, పేతురు, నీవు నేను ఏమీ కాని వట్టివారుమనే సత్యాన్ని గ్రహించవలసి ఉంది. ఏ కారణంగా ఎట్టి గ్రహింపుకు రావలసి ఉన్నాము? సమాధానము వైఫల్యం. మనల్ని ఆత్మలో దీనుల్ని చేయడానికి దేవుడు వాడే అతి శ్రేష్టమైన సాధనం వైఫల్యం. వైఫల్యమే మనకి ఎంత మంచి పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుని పరిష్కారంగా, జవాబుగా ఉండగోరినవారు ఎడతెగక విఫలమవుతూనే ఉంటారు. అబ్బా, వైఫల్యం ఎంత బాధకరమైనదో! ఈ విధంగా ఎడతెగక విఫలం కావడం నీ కొరకైన దేవుని విధానం. ఇదెంతో బాధకరమైనది. గనుకనే ఈ వైఫల్యపు భయము మనుషుల్ని తరుముతూ ఉంది. చివరికి విఫలమై
ఏడుస్తూ ఉంటాం కాని వినండి, వైఫల్యము చాలా మంచిది. దీని దుఃఖానికి ఓదార్పు దేవుడిస్తాడు. మూడవది, సాత్వికులు ధన్యులు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. సాత్వికమంటే ఒక బలహీనతగా లేక చచ్చుతనముగా కొన్నిసార్లు పరిగణింపబడుతూ ఉంది. ఉదాహరణకు, ఒక బలమైన అడవి గుర్రాన్ని మచ్చిక చేయడాన్ని దాన్ని ఊహించుకోండి. దీన్ని ఎవరు స్వాధీనం చేసుకోలేనంత అదుపులేని శక్తి కలిగి ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో దాని ముక్కుకు గాలము లేక కళ్యము మొదలైన వాటితో స్వాధీనపరుచుకుంటే తప్ప అది లొంగదు. ఈ విధంగా దాన్ని మచ్చిక చేసిన తర్వాత చిట్టచివరికి అది తల వంచి క్రమశిక్షణను అంగీకరిస్తుంది. సరిగ్గా ఇదే విధంగా సాత్వికమనేది క్రైస్తవుల క్రమశిక్షణ అభ్యాసము, అంతేకాని బలహీనత ఎంతమాత్రము కాదు. నేను సాత్వికుడను, దీనమనసు గలవాడును గనుక నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి ఎత్తుకొనండి అని ప్రభు ఏ విధంగా సెలవిచ్చారంటే, మొదటిగా ఆయన తండ్రికి లోబడి తండ్రి శిక్షణ స్వీకరించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడిగా మనకు బోధిస్తూ వచ్చాడు. నాలుగవ ధన్యత, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండుట. మూడవ ధన్యత, నాలుగవ ధన్యత ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. తార్సువాడైన సౌలు ప్రభువుచే దర్శింపబడక ముందు సాత్వికుడు కాడు. సంఘాన్ని బహుగా హింసించినవాడు, క్రైస్తవుల్ని చంపినవాడై ఉన్నాడు. అయితే ప్రభు సౌలును దర్శించినప్పుడు మునికోణలకు లేక ముండ్లకు ఎదురు తన్నుట కష్టమని చెప్పాడు. అయితే పౌలు ప్రభు క్రమశిక్షణకు తల వంచాడు. ఫిలిప్పీ పత్రికలో అతడు దేనికోసము ఈ విధంగా క్రీస్తు యేసు చేత పట్టబడ్డాడో చెప్పాడు. ఈ విధంగా అతడు క్రమశిక్షణను అంగీకరించిన సాత్వికపు స్థితి నుండి నీతి కొరకు ఆకలి దప్పిక నొందిన స్థితికి చేర్చబడ్డాడు. నీతి కొరకైనట్టి కోరిక నుండి తృప్తిపరచబడే స్థితికి చేర్చబడతారు. ఈ విధమైన నీతిమంతుడు ఏ విధంగా ఈ స్థితికి చేరాడు? తాను జరిగించిన నీతి వల్లన లేక ఇతరులెవ్వరూ చేయలేనట్టి నీతి ద్వారాన? సాత్వికము, నీతి అనేవి ఒకదానితో ఒకటి కలిసి ఉన్నాయి. ఐదవ ధన్యత, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరమంటే జాలి, దయ, కరుణ మొదలైన పర్యాయ పదాలు ఎన్నో కలిగి ఉంది. ఒక మాటలో అగాపే అనబడే దైవ ప్రేమతో నింపబడిన వారే కొండ దిగువన సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారాలుగా, జవాబులుగా ఉండగలరు. ఆరవ ధన్యత, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దైవ ప్రేమచే నింపబడి ఉద్దేశాల్లో కూడా పవిత్రతను, స్వచ్ఛతను కలిగిన వారు హృదయశుద్ధి గలవారు అనబడతారు. కొండ దిగువన ఉన్న సమస్యలను, ప్రశ్నలను చూచి దైవ ప్రేమచే కదిలించబడేవారు ఆ జనసమూహాల అవసరతను బట్టి, మానసిక బాధలను బట్టి కాక దైవ ప్రేమను బట్టి గాయపడిన వారి ఎడల స్పందించి సహాయం చేస్తారు. ఈ విధంగా చేసినప్పుడు నీ సహాయం పొందేవారు నీ ఉద్దేశాలను ప్రశ్నించవచ్చు. అయితే క్రీస్తు శిష్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గల స్థితి నుండి దైవ ప్రేమకు నడిపింపబడినప్పుడు దైవ ప్రేమ అట్టి హృదయాలను పవిత్ర హృదయాలుగా, శుద్ధ హృదయాలుగా మార్చబడతాయి. అప్పుడు నిస్వార్థమైన దైవ ప్రేమను గూర్చి ఇతరులకు తెలియచేయవచ్చు. ఏడవ ధన్యత, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. క్రీస్తు శిష్యులు సమాధాన కారకులు కాగలరు. ఎలాగంటే పాత నిబంధన ప్రారంభం నుండి దేవునికి మనిషికి మధ్య గల ఎడబాటును మనం చూస్తూ ఉన్నాం. మొదట మానవుడు దేవునితో తనకు గల సమాధాన స్థితిని విడచి దేవుని నుండి దూరంగా తొలగపోగోరినవాడై తనకిష్టమైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. పాపి అయిన మనిషితో దేవుడు కలిసి ఉండడానికి ఇష్టపడడు. దేవుడు పరిశుద్ధుడైన విధంగా అవధేడైన మనిషితో జీవించడానికి ఆయనకు ఇష్టం లేకపోయింది. మనిషికి దేవునితోనే సమాధానం లేకపోయినప్పుడు మనుషులు ఒకరితో ఒకరు
ఏ విధంగా శాంతి కలిగి జీవిస్తారు? అపోస్తుడైన పౌలు చెప్పిన ప్రకారం దేవుడు మన పాపాలను మనపై మోపి ఉంచకుండా తన కుమారుడైన క్రీస్తును సమాధాన కారకుడిగా ఈ లోకానికి పంపాడు. ఈ విధంగా క్రీస్తు శిష్యులైన వారు మనుషులను దేవునితో సమాధానపరచాలి. ఈ 7 లక్షణాలు క్రైస్తవ ధన్యతలు గల క్రీస్తు శిష్యుణ్ణి ఈ లోకము సహించక హింసిస్తుంది. ఇక ఎక్కడ ఈ సమాధాన పరిచర్య జరిగించాలి అనంటే, ఎక్కడ పోరాటము, ఎక్కడ అసమాధానము, అశాంతి ఉంటుందో అక్కడ పరిచర్య చేయాలి. అయితే ఈ పరిచర్య కష్టతరమైనది, మరికొన్నిసార్లు ప్రమాదకరమైనది కూడా. ఇట్టి ధన్యకరమైన 7 లక్షణాలు లేక 8 లక్షణాలు ఒక క్రైస్తవంలో తప్పక ఉండాలి. అప్పుడే కొండ దిగువన ఉన్న సమస్యలకు, ప్రశ్నలకు పరిష్కారాన్ని, జవాబును మనం పొందగలం. ఇట్టి లక్షణాలు మనలో ఉన్నప్పుడే ఈ లోకానికి ఉప్పుగా, వెలుగుగా జీవించగలం. కొండ మీద నుండే పట్టణంగా జీవించగలం. దీపము దీపస్తంభం మీద ఉండి కాంతి వెదజల్లినట్టు కొండ మీద నుండే పట్టణము మరుగుగా ఉండనేరదు. ఈ 7 లేక 8 లక్షణాల క్రైస్తవ జీవితము ఉప్పు, వెలుగు, దీపస్తంభం పైన దీపము, కొండమీద పట్టణము అనే 4 ఉపమానార్థాలతో బోధించబడింది. క్రీస్తు శిష్యులకు ఒక శత్రువు సంస్కృతి, నాగరికతలని చెప్పవచ్చు. సంస్కృతి, నాగరికత వలనైన కట్టుబాట్లను, పరిమితులను అనుసరించి క్రీస్తు శిష్యులు నడిచినప్పుడు ప్రభు బోధించిన పనిని జరిగించగలరు. ఇది చెయ్యి, అది చెయ్యకు అని సామాజిక సంస్కృతి నడిపించిన మేరకు క్రీస్తు శిష్యులు నడుచుకున్నప్పుడు జరగవలసినవి జరుగవు. యేసు ప్రభు తన సువార్త విప్లవ ఉద్యమములో సామాజిక విధానాలను, సంస్కృతి, నాగరికతలను అధిగమిస్తూ బోధించాడు. ఆయన తాను బోధించిన విధంగానే పనిచేశాడు. నీవు నిజంగా క్రీస్తు శిష్యుడవైతే సమాజానికి భయపడనక్కరలేదు. క్రీస్తు శిష్యుడే సమాజాన్ని ప్రభావితం చేయాలి కాని సమాజ ప్రభావము మనపై ఉండకూడదు. క్రైస్తవులు కావడంలోని మొదటిది అవసరత, 2 క్రైస్తవ వ్యక్తిత్వ లక్షణాలు, 3 సమాజాన్ని ప్రభావితం చేసే క్రైస్తవ వ్యక్తిత్వం. ప్రియ సోదరుడా, సోదరి, కొండ దిగువన సమస్యలు, ప్రశ్నలలో భాగంగా ఉన్నావా? కొండపై ప్రభుతో పరిష్కారంగా, సమాధానంగా నీవున్నావా? పరిష్కారంగానా లేక ప్రశ్నార్థకంగానా? నీ ఆత్మీయ జీవితము ఏ విధంగా ఉంది? ఇంతవరకు యేసు ప్రభు చెప్పిన 7 ధన్యతలు, వాటి సారాంశం మనం విన్నాం. బాధలో ఉన్న ఇతరులను ఓదార్చడానికి దుఃఖ అనుభవాలు మనకు ఆత్మీయ జీవితములో ఒక భాగం. దేవునికి లోబడి దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చాలి. నీతి కొరకైన కోరిక నుండి తృప్తిపరచబడే స్థితికి మనం చేర్చబడతాం. దేవుని ప్రేమతో నింపబడి ఇతరుల సమస్యలకు పరిష్కారాలుగా ఉండాలి. క్రీస్తు సమాధాన కారకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిష్యులమైన మనము ఆయన సమాధాన పరిచర్య జరిగించి అనేకులను దేవునితో సమాధానపరచాలి. మరి ప్రియ సోదరుడా, సోదరి, ఏ విధంగా నీవు సమాజాన్ని ప్రభావితం చేస్తున్నావు? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమతండ్రి, ఇంతవరకు 7 ధన్యతలను మా వినికిడిలోనికి తెచ్చినందుకు వందనాలు. మా ఆత్మీయ జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండడానికి సహాయం చేయండి. ఉప్పు వలె సారము కలిగి లోకానికి మీ వెలుగును ప్రజ్వలింపచేసేవారిగా మమ్ములను దీవించుమని ఈ 7 ధన్యత అనుభవాలు మాలో అలవర్చుకుంటూ లోకములో ఉన్న అనేకులకు సమస్యల్లో సతమతమవుతున్న వారికి మీరిచ్చే పరిష్కారాలుగా, సమాధానాలుగా మా ఆత్మీయ జీవితాలు ఉండుటకు మీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.